మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము అడగక మునిపే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మనం మన ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అవునా కాదా? అయితే తల్లి మరిచినా నేను నిన్ను మరువను, నిన్ను ఎడబాయనని చెప్పిన దేవునికి మాత్రం మన అవసరాలన్నీ తెలుసు. మనం దేవునితో ఉన్నప్పుడు మన అక్కర్లన్నీ మనం అడగకముందే ఆయన తీరుస్తాడు. నా సమస్తము నీవే అని దేవునితో మనం అంటాం. సమస్తము దేవుడే అయినప్పుడు ఇంకా మనకంటూ అవసరాలు ఏముంటాయి? దేవునితో మనం ఉన్నప్పుడు అది మనకు అవసరం అని అనిపించినంతగా మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తుంటాడు. బైబిల్లో రాయబడిన వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా నమ్మగలిగితే దేవుణ్ణి అడగడానికి మనకు ఎలాంటి అవసరాలు ఉండవు. ఒకవేళ మనకు పలానాది అవసరం అని మనం భావిస్తే అది మనకు అవసరమని దేవుడు భావించకపోవచ్చు. మన గొంతెమ్మ కోరికలన్నీ మన అవసరాలు కాకపోవచ్చు. మన విలాసాలనే అవసరాలుగా మనం భావిస్తుండొచ్చు. మనం అడగకుండానే దేవుడు మనకి ఇచ్చేదే మన అవసరం అవుతుంది తప్ప, మనకు అవసరం కాని దాన్ని మన దేవుడిని అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించినా దానివల్ల మన అవసరం తీరదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించిన తర్వాత ఆయన వారికి రాజుగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఈ లోక మర్యాద ప్రకారం వారికి ఒక రాజు అవసరమని భావించారు. వారికి రాజుగా ఉండకుండా దేవుణ్ణి తృణీకరించారు. ఒక మనిషిని వారికి రాజుగా కోరుకున్నారు. దేవుడు వారి కోరిక ప్రకారమే సౌలును వారికి రాజుగా దయచేశాడు. సౌలు వల్ల ఇశ్రాయేలీలకు ఎలాంటి మేలు కలగలేదు. మన కోరికలను మన అవసరాలుగా భావించి దేవుణ్ణి అడిగి వాటిని పొందుకున్న వాటిని అనుభవించలేం. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అంటూ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ఈ లోక మర్యాదను అనుసరించినట్లే చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటూ అది దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అది నిజమే ఉండొచ్చు. ఇశ్రాయేలీలు ఈ లోక మర్యాద చొప్పున రాజును అడిగినట్టే క్రైస్తవులు కూడా మాకు విలాసవంతమైన జీవితం దయచేయ్యా అని అడిగితే దేవుడు ఇచ్చి ఉండొచ్చు కూడా. అయితే ఆ జీవితాన్ని అనుభవించలేకపోతే మనం అడగకుండానే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినట్టు కాదు. కాబట్టి మనం అడగక మునిపే మన అవసరాలన్నీ తీర్చే దేవునికి లోబడి ఉండి ఆయన మనకు పోసే గంజినీళ్ళు తాగుదామని, ఆయన దయచేసిన గుడిసెలోనే జీవిద్దామని అనుకుంటే ఆ గంజినీళ్ళే పరమానంలా, ఆ గుడిసే 4 అంతస్తుల మేడలా మనకు అనిపిస్తుంది. అదే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.